ఐవీఎఫ్ చేయించుకున్నారా? ఐవీఎఫ్ చేయించుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకోవాలని తెలుసుకోవాలనుకుంటున్నారా? దాని గురించి తెలుసుకుందాం. జనరల్లీ ఐవీఎఫ్ చేసిన తర్వాత ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అని తెలుసుకోవడానికి మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత 12 days నుంచి 14 days మధ్యలో కూడా చేసుకోవచ్చు. ఈ చేసుకోవడం ద్వారా బేబీ అనేది అతుక్కుందా లేదా అని చేసుకునే వాల్యూని బీటా హెచ్సిజీ అంటే బ్లడ్ టెస్ట్ని బీటా హెచ్సిజీ అంటారు. ఈ బీటా హెచ్సిజీలో వాల్యూ అనేది ఎక్కువ వచ్చిందా లేదు బాగా తక్కువ వచ్చిందా అని ఐడెంటిఫై చేసి డాక్టర్ మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేయడం అనేది జరుగుతుంది. మేము ఇంట్లోనే చేయించుకోవచ్చా అంటే ఖచ్చితంగా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ద్వారా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ లాగానే ఐవీఎఫ్ అనేది పాజిటివ్ రిజల్ట్ వచ్చిందా నెగిటివ్ రిజల్ట్ వచ్చిందా కూడా తెలుసుకోవచ్చు. అయితే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది కొంచెం 14 days నుంచి 15 days మధ్యలో చేయించుకోవడం ద్వారా ఫాల్స్ నెగిటివ్ ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్స్ అనేది మనం లేకుండా అవాయిడ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.